పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు తన శిష్యులతో, నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అని పలికెను. తోమాసు యేసుతో, ప్రభువా, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదము అని పలికెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక ప్రపంచం గమ్యము లేనటువంటి పరుగును పరిగెడతా ఉంది. ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. మానవుడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు. నీ గమ్యం ఏంటి? నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలి? నీ జీవితపు గమ్యం ఏంటి? ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఈ జీవితం శాశ్వతమా? ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని విజయాలు సంపాదించినా మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు. మనం ఒక చోటకు చేరాలి. మనకంటూ ఒక గమ్యం ఉంది. ఏమిటి ఆ గమ్యం? పరలోకం. ఆ స్వర్గాన్ని చేరటం క్రైస్తవ మతమే కాదు, అన్ని మతాలు బోధించేది ఇదే. కానీ క్రైస్తవ్యములో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆ మరణాన్ని గెలిచి మరణము తర్వాత ఏమున్నది అని స్పష్టముగా తెలియజేసినట్టు నిజదేవుడు మనకున్నాడు. ఆయనే క్రీస్తు భగవానుడు. ప్రియమైన క్రైస్తవుడా, నీ గమ్యం ఏంటి? నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నీ జీవితంలో? పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట పలుకుతారు, మనము పరలోక పౌరులము. మన పౌరసత్వం పరలోకానికి చెందినటువంటిది. నువ్వెంత సాధించినా, ఎంత సంపాదించినా ఈ భూమి నీ శాశ్వతమైన గమ్యము కాదు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు, మహాచక్రవర్తులు, గొప్ప గొప్ప నాయకులు, పండితులు జీవించారు. అందరూ కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారే. కాబట్టి మన గమ్యం వేరొకటై ఉంది. బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మనందరము కూడా మన గమ్యము లేకుండా పరిగెడుతున్నాం. మన గమ్యం ఏంటో తెలుసుకోకుండా పరిగెడుతున్నాం. ప్రియులారా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు, మీకందరికీ తెలుసు, ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా అత్యంత మేధస్సు కలిగినటువంటి సైంటిస్ట్, శాస్త్రవేత్త. ఫిజిక్స్లో, గణితములో ఆయన వేసినటువంటి పునాదుల మీదే ఇంకా మన ప్రస్తుత గణితం, మన ఫిజిక్స్ ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. ఆయన చెప్పిన సూత్రాలను అనుసరించే మహామేధావి, మహాజ్ఞాని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. కానీ ఆయన వృద్ధాప్యములోనికి వస్తున్న సమయంలో ఆయనకి నిదానంగా మతిమరుపు పెరిగిందంటండి. మతిమరుపు ఎక్కువైపోయిందంటండి. ఒక రోజున టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తున్న సమయంలో టికెట్ కలెక్టర్ వస్తున్నాడు ఆయన దగ్గరికి. వస్తున్న సమయంలో ఐన్స్టీన్ గారు తన జేబులు తడుముకుంటున్నాడు టికెట్ కోసం. వెతుకుతున్నాడు, విసుక్కుంటున్నాడు, నా టికెట్ దొరకటం లేదని. అంతలోకే టికెట్ కలెక్టరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరికి రానే వచ్చాడు. వచ్చిన తర్వాత
ఆయన నెమ్మదిపరుస్తూ ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని గుర్తించి, సార్, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను, మీరు మహామేధావి, ప్రపంచ మేధావి, శాస్త్రవేత్త, సైంటిస్ట్, మీరు తప్పనిసరిగా టికెట్ కొన్నారు, నేను దాన్ని చూశాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని ఏమనను, మీ పరువు తీయ నేను ఇక్కడ, మీరు టికెట్ లేకుండా ఎక్కినా పర్వాలేదు, మీరు అసలు కంగారు పడొద్దు, అస్సలు కూడా ప్రశాంతంగా ఉండండి అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చల్లగా సావు కబురు చెప్పారంట. ఆగవయ్యా, నేను వేరే ఉద్దేశంతో టికెట్ వెతుక్కుంటున్నాను, అసలు నేను ఈ ట్రైన్ ఎందుకు ఎక్కాను నన్ను మర్చిపోయాను, నేను వెళ్ళాల్సినటువంటి ఆ గమ్యస్థానం ఏంటో నాకు మతిపరుపు ఎక్కువైపోయింది పాపం వృద్ధాప్యంలో. నేను వెళ్ళవలసిన గమ్యస్థానం ఏంటో నేను మరిచిపోయానయ్యా, ఆ టికెట్ అన్న ఉంటే ఆ టికెట్ మీద రాసి ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళాలో, అందుకోసం నేను టికెట్ను వెతుకుతున్నాను, నిన్ను చూసి భయపడి కాదు, ఆ టికెట్ అన్న దొరికితే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసుద్ది, అక్కడ దిగుతాను అని చెప్పాడట. ఆధునిక మానవుడు కూడా ఇలాగానే ఉన్నాడండి. మనిషికి తన గమ్యం ఏంటో తెలియటల్లా, తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియటల్లా, మార్గం ఏంటో తెలియటల్లా. ప్రియులకు దేవుని బిడ్డలారా, సకల మానవాళికి గమ్యము మార్గము ఒకే ఒక దేవుడు. ఆయనే మరణాన్ని గెలిచినటువంటి సజీవుడైనటువంటి మూడవ నాడున మరణం పాలు చేసి సజీవుడిగా లేచినటువంటి దేవుడు యేసయ్య. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ ప్రయాణం? మానవుని యొక్క జీవితాన్ని ఒక ప్రయాణముతో పోలుస్తుంది దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, పలుచోట్ల ఈ దేవుని యొక్క వాక్యం మనిషి జీవితం ఒక ప్రయాణం. ఏ విధంగా? పాపము నుండి పరిశుద్ధతలోనికి, చీకటి నుండి వెలుగులోనికి, ప్రియులకు దేవుని బిడ్డలారా, మరణము నుండి జీవములోనికి వెళ్ళేటువంటి మనిషి యొక్క ప్రయాణం. మనందరి గమ్యం యేసయ్య, మనందరి మార్గం యేసయ్య. ఆయన ద్వారా తప్ప మనం నిత్య జీవితాన్ని పొందుకోలేం, రక్షణను మనం పొందుకోలేము. ఆయనే మన మార్గం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పిల్లారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా మూలమున తప్ప, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు చేరలేడు. యేసు చూపించిన మార్గాన్ని, యేసు చూపించిన దారిని మనందరం కూడా ప్రయాణం చేయాలి. ఏమిటి ఆ జీవితం? పాపరహితమైనటువంటి మార్గము, ఇతరులకు సహాయము చేసే మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము. గత ఆదివారం మనం మంచి కాపరి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో, నేనే గొర్రెల యొక్క ద్వారమును, గొర్రెల దొడ్డికి ద్వారమును నేనే మార్గమును, ఎవడైనను నా ద్వారా ప్రవేశించినడలా రక్షించబడును, లోనికి బయటికి వెళ్ళును, ఆయన ద్వారా తప్ప మరొక మార్గము లేదు. ఏమిటి దీని యొక్క పరమార్థం? నేనే మార్గం అంటే అర్థం ఏమిటి? ఇంకొంచెం ముందుకు వెళితే పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనములో పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నారు తిమోతితోటి, దేవుడు ఒక్కడే, ఆయనే మన గమ్యం, ఆయన్ని చేరుకోవటమే. ప్రతి ఒక్క మనిషి యొక్క గమ్యం ఇదేనండి. ఆ పరలోకాన్ని చేరుకోవటం, ఆ స్వర్గాన్ని చేరుకోవటం, ఆ దేవుని చేరుకోవటం. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా తప్ప మనము పరలోకాన్ని చేరుకోలేం, ఆయన ద్వారా తప్ప మన రక్షణ మార్గాన్ని పొందుకోలేం, ఆయన ద్వారా తప్ప మన నిత్య జీవితాన్ని పొందుకోలేం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను అనుసరించవలసిన మార్గం, దారి యేసయ్య చూపినటువంటి మార్గం, దారి. ప్రియులారా, ఈనాడు మనందరం వేడుకోవాలి, యేసయ్యా నీ దారిని నాకు చూపించయ్యా, నీ మార్గాన్ని నాకు చూపించు తండ్రి అని వేడుకోవాలి. ఇక్కడ మరొకడుగు ముందుకు వేస్తే
ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, అసలు నేను ఎక్కడికి వెళ్ళాలో మరిచిపోయానయ్యా, నా టికెట్ నాకు దొరికితే దాని మీద ఉంటుంది కానీ ఎక్కడ దిగాలో అని చెప్పారు. మానవుడు గమ్యము లేని ప్రయాణం చేస్తున్నాడండి. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ చేస్తూ 4 రోడ్ల కూడలికి వచ్చాడట. ఆ దారిని వెళుతున్న వ్యక్తి ఇతన్ని చూశాడు, తారెట్లాడుతున్నాడు, ఎటు వెళ్ళాలో తెలియట్లా. అంతలోకే ఈ ప్రయాణం చేసే వ్యక్తి అన్నాడు, బాబు ఈ దారి ఎటు వెళ్తుంది అంటే ఆయన చెప్పాడు. ఈ దారి ఎటు వెళ్తుంది అంటే ఆయన చెప్పాడు. ఈ దారి ఎక్కడికి వెళుతుంది అంటే ఆయన చెప్పాడు. ఆ వెళుతున్న వ్యక్తి, అయ్యా నువ్వు ఈ దారి ఎక్కడికి వెళ్తుంది, ఈ దారి ఎక్కడికి వెళ్తుంది, ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నావు కానీ ఇంతగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఏమో బాబు గుర్తులేదన్నాడు. అప్పుడు అన్నాడట ఆ వ్యక్తి, సమాధానం చెప్పిన వ్యక్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నిర్ణయం తీసుకోకపోతే, నువ్వు ఎక్కడికి చేరుకోవాలో నీకు గమ్యం నీకు తెలియకపోతే ఈ దారుల్లో ఏ దారి తీసుకున్నా ఓకే నీకు. ఇవి కొంచెం తత్వంతో కూడుకున్నటువంటి చిన్న చిన్న ఉపమానాలండి, చాలా గొప్ప ఉపమానాలు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఒక గమ్యం అంటూ, ఒక ఎయిమ్ అంటూ నీకు లేకపోతే ఏ దారి తీసుకున్నా పర్వాలేదు. నీ దారి ఏంటి, నీ గమ్యం ఏంటి? యేసయ్యని చేరుకోవటం, ప్రభువుని చేరుకోవటం, పరలోకాన్ని చేరుకోవటం, ఇది మన గమ్యం ప్రియులారా. ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలలో ప్రభు అంటాడు ప్రియులారా, నా తండ్రి ఇంటిలో అనేక నివాసములున్నవి, నేను వెళ్ళి మీ కొరకే కొన్ని సిద్ధపరుస్తాను, సిద్ధపరిచి వచ్చి మిమ్మల్ని కూడా నా యొద్దకు తీసుకొని వెళతాను. ఎక్కడ తీసుకెళ్తాడంటండి? నా యొద్దకు, నేను ఉన్న చోటికి తీసుకొని వెళతాను. మనందరి కోరిక ఏంటి? నా తపనేంటి? నా కోరిక ఏంటి? నా యేసయ్య ఉన్న చోటకి నేను కూడా ఉండాలి, నా యేసయ్య చేరుకున్న చోటికి నేను కూడా చేరుకోవాలి. నా గమ్యం ఆయన్ని చేరుకోవటమే, నా కోరిక ఆయన ఉన్న చోటికి వెళ్ళటమే. నేను ఉన్న చోటికి మిమ్మల్ని కూడా తీసుకొని వెళతాను అని పలుకుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, మన పౌరసత్వం పరలోకములో ఉన్నది, మనం పరలోక పౌరులం, అక్కడే చేరుకోవాలి. ప్రియ క్రైస్తవుడా, ఇదే నీ గమ్యమై ఉండాలి, ఇదే నీవు చేరుకోవలసిన స్థలము. ఈ లోకము శాశ్వతము కాదు. కీర్తనాకారుడు పలికినట్లుగా మానవునికి జీవితం 60, మహా అయితే బాగా బలవంతులైతే 70-80, అంతేనండి. అందరం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. నీ వెళ్ళవలసిన స్థానం ఏంటి? బాధాకరమైన విషయం ఏమిటి అంటే, శాశ్వతమైనటువంటి స్థానాన్ని అశాశ్వతమైనటువంటి దానిగా సిద్ధపడుతున్నాం. అశాశ్వతమైనటువంటి ఈ లోకం కోసం ఇదే మన శాశ్వతమైన నివాస స్థలముగా మనం సిద్ధపడుతున్నామండి. ప్రియ క్రైస్తవుడా, ఇది నీకు హెచ్చరికగా ఉండాలి, అదేవిధంగా కనువిప్పుగా ఉండాలి. నీ శాశ్వతమైనటువంటి ఆ గమ్యస్థానము కొరకు నువ్వు ఏ విధముగా సిద్ధపడుతున్నావు? నీవు ఏ విధముగా ఉంటున్నావు? నిన్ను నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చెప్తున్నాను ఈ మాట. పాతకాలంలో మంచి మరణము కొరకై ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రార్థన విడిచిపెట్టాం. అట్లీస్ట్ జపమాల అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాం. జేసు మరియమ్మ జోజప్ప గారా, నా హృదయమును నా ఆత్మను నీకు సమర్పించుచున్నాను. జేసు మరియమ్మ జోజప్ప గారా, నా కటపటి అవస్థలలో, నా చివరి అవస్థలలో నాకు మీరు సహాయముగా ఉండండి. జేసు మరియమ్మ జోజప్ప గారా, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా నా ప్రాణమిడుతునుగాక. ఇది మన గమ్యం ప్రియులారా. వారి యొక్క సన్నిధానములో ప్రాణమిడిచి ఈ లోకపు సంబంధమైనటు ఈ జీవాన్ని విడిచిపెట్టి పరలోకములో వారి సన్నిధిలో ఉండటం, ఇది మనకు కోరిక ఉండాలి ప్రియులారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు ఇంకా స్పష్టంగా చెప్తుందండి. మీరు ఆ గమ్యాన్ని, ఆ పై వాటిని ఆశించండి, కానీ ఈ లోకాన్ని ఆశించమకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన సింహాసనాసనుడై ఉన్నాడు కదా, అక్కడ మీరు చేరుకోవాలి. ఈ ఉత్థాన కాలంలో స్టెఫాను గారి మరణాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అపోస్తుల కార్యములో స్టెఫాను గారి మరణాన్ని, ఆయన పరలోకం తెరువబడి
తండ్రి కుడి ప్రక్కన యేసయ్య సింహాసనాసనుడై ఉండడాన్ని ఆయన కళ్ళారా చూశాడని చెప్తున్నాడు. మన గమ్యం ఆ యేసయ్య, ఆయన్ని చేరుకోవటమై ఉండాలి ప్రియులారా. ఇదిగో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, ఈ గుడారము శిథిలము కాగా, ఈ శరీరము నాశనము కాగా, ఈ గుడారము కూలిపోయిన తర్వాత దేవునిచే నిర్మించబడినటువంటి శాశ్వతమైనటువంటి ఆ శాశ్వతమైన గృహాన్ని మనం చేరుకోవాలి. ఈనాడు ప్రభు అంటున్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో, యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీతోట్లు చెప్పను. నేను మీ కొరకై ఒక నివాస స్థానమును సిద్ధపరిచి అటు తరువాత వచ్చి మిమ్మల్ని కూడా అక్కడ చేరుస్తాను అంటున్నాడు. ఆయన చూపిన మార్గం గుండా, ఆయనే మార్గం, ఆయన ద్వారానే మనం చేరుకోవాలి. ఎక్కడ చేరుకోవాలి? నిత్య జీవితం, పరలోక భాగ్యం, దేవుని సన్నిధిని మనం చేరుకోవాలి. ఇది మన ఆశ, మన కోరిక అయి ఉండాలి. ఏమిటి యేసయ్య చూపిన మార్గం? సేవా మార్గం. అవును ప్రియులారా, ఆ సేవ మనల్ని పరలోకాన్ని చేరుస్తుంది. ఈనాడు మనం 2వ పట్టణంలో, మొదటి పట్టణంలో ప్రియులారా అపోస్తుల కార్యములను తీసుకొనబడింది. ఏం జరుగుతుంది అక్కడ? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకుంటే, సంఘములో అపోస్తులు వాక్య పరిచర్య చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి? అక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి, అసమానతలు వచ్చాయి. ఏమిటి అసమానతలు, భేదాభిప్రాయాలు? ఆ పేదలకి చెందాల్సింది చెందడం లేదు, అన్యాయం అక్రమం చేయబడుతుంది అక్కడ. కాబట్టి 12 మంది అపోస్తులు ఏమన్నారంటే, ఒక 7 డీకెన్లను చూద్దాం, ఎన్నుకుందాం. వారు పవిత్రాత్మతో నింపబడినటువంటి వారై ఉండాలి, సేవ చేయడానికి సిద్ధముగా ఉండాలి అని చెప్పి ఒక 7 డీకెన్లను ఎన్నుకున్నారు. ఇది పరిచర్య మార్గం, దేవుని చేరుకునే మార్గం పరిచర్య. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే, ఆత్మజ్ఞానముతో నిండినటువంటి వారిని ఎన్నుకున్నారు, వారు సేవలో నిమగ్నమై ఉన్నారు. గుర్తించండి పిల్లారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము మనకు నేర్పించే సత్యం ఏమిటి? నీవు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నప్పుడే తండ్రిచే దీవించబడినటువంటి వారులారా మీరు స్వర్గరాజ్యాన్ని చేరుకొండేనా అని పలికారు కదా. యేసయ్య చూపే మార్గం ఇదే, సేవా మార్గము. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు సేవించుటకు వచ్చాడు కానీ సేవింపబడుటకు రాలేదు అని పలుకుతాడు. ఇదిగో గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, ప్రేమతో ఒకరికి ఒకరు సేవ చేసుకోనండి. మన గమ్యాన్ని చేరుకోవాలంటే, ఆ యేసయ్యని చేరుకోవాలంటే, ఆ తండ్రిని చేరుకోవాలంటే, ఆ స్వర్గాన్ని చేరుకోవాలంటే సేవా మార్గం ఒకటే, విశ్వాసం ఒకటే సరిపోదండి. గుళ్ళో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటే సరిపోదండి. నీ క్రియలు నీ విశ్వాసము నిజమైనదని నిరూపించాలి. అవును, యాకోబు గారు పలుకుతారు కదా ప్రియులారా, క్రియలు లేని విశ్వాసం మృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. నీవు నీ పవిత్రమైన జీవితాన్ని, నీకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, నీ మంచి కార్యాలను నిరూపిస్తున్నావా? అవి లేకుండా దీనికి ఫలితం లేదు, అవి లేకుండా దీనికి ఆధారం లేదు. ఆ యొక్క క్రియలు లేకుండా నీవు నిత్య జీవితాన్ని పొందుకోలేవు. యేసే సత్యము జీవము మార్గమై ఉన్నాడు. యేసే మార్గము సత్యము జీవమై ఉన్నాడు పిల్లరా. ఇక్కడ మనం ఎవరిని చేరుకోవాలి? ఎక్కడికి చేరుకోవాలి? యేసుప్రభు అంటాడు ఈ రోజున, ఈనాటి వాక్యములో, నన్ను చూచినటువంటి వాడు నా తండ్రిని చూచినట్లే. ఫిలిప్పీ పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు యేసు ఇట్లనను, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీతో ఉంటేనే కదా, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినటువంటి వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని చూపమని ఎట్లా అడుగుచున్నావు? ప్రియులారా, నీవు తండ్రిని చేరుకున్నావంటే, పరలోకాన్ని చేరుకున్నావంటే యేసయ్యను చేరుకున్నట్లే. యేసయ్యను చేరుకుంటే పరలోక తండ్రిని చేరుకున్నట్లే. వారిరువురు భిన్నులు కాదు, ఏకస్వరూపులు.
పితాపుత్ర పరిశుద్ధాత్మలు ముగ్గురు కాదు, ఒక్కళ్ళే, కానీ త్రిత్వంతుడై ఉన్నాడు. మన యొక్క గమ్యం ఆ యేసయ్య, ఆ పరలోక తండ్రి, ఆ పరిశుద్ధాత్మ, ఆ త్రిత్వంతుడైన దేవుడు. ఆయన్ని చేరుకోవడం. తండ్రి నేను వేరు వేరు కాదు, తండ్రి నేను ఒకటే. నన్ను చేరుకున్నటువంటి వాడు నా తండ్రిని చేరుకున్నట్లే, నా తండ్రిని చేరుకున్నటువంటి వాడు నన్ను చేరుకున్నట్లే. ఇది ప్రభు ఈరోజు ముఖ్యంగా. ఆయనే సత్యము, మార్గము, జీవమై ఉన్నాడు. ఆయనే సత్యం. గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్ అంటారు యోహాను గారు తను రాసిన లేఖలో. దేవుడే సత్యము, సత్యమే దేవుడు అంటాడు. పిలాతుడు యేసు ప్రభుని అడిగినప్పుడు, నీవు రాజువా? నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైన రాజుని కాదు, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితని. సత్యసంధులు నా మాటను ఆలకిస్తారు. నీవు ఎవరి మార్గాన్ని అనుసరిస్తున్నావు? క్రైస్తవులంగా జీవిస్తూ, క్రైస్తవులను చెప్పుకుంటూ, నేను సత్యమైనటువంటి యేసయ్య మార్గాన్ని అవలంబించకపోతే, ఆ మార్గం నడవకపోతే, నా తాగుడుని, నా వ్యభిచారాన్ని, నా దోపిడీతనాన్ని, నా దొంగతనాన్ని, నా చెడు మాటలు మాట్లాడటాన్ని, నా యొక్క అసత్యాన్ని పలకటాన్ని, పరుల సొమ్మును ఆశించటాన్ని నేను విడిచిపెట్టకపోతే క్రైస్తవుడిని ఎలాగవుతా? యేసయ్య మార్గంలో ఎడ నడుస్తా? ఆ గమ్యాన్ని ఏ విధంగా చేరతా? ఆత్మపరిశీలన చేసుకో. పేద సాధలకి సాయం చేయడానికి సిద్ధంగా లేకపోతే, నీ నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధముగా లేకపోతే ఎలాగా ఆయన గమ్యాన్ని చేరుకోలేం. క్రైస్తవుణ్ణి అని పై ముద్ర వేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు బిడ్డలారా. ఆయన మార్గం, నేనే మార్గం అన్నాడు. ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన ద్వారా మనం వెళ్ళాలి. ఆయన మనమైపోవాలి, మనం ఆయన అయిపోవాలి. పౌలు గారు అంటారు కదండి ఒక మాట, ఏమిటి? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, ఇప్పుడు జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మనం అపర క్రీస్తుగా మారాలి, మరో క్రీస్తుగా మారాలి. లేకుంటే గమ్యం చేరుకోలేం, ఆయన చేరుకోలేం. ప్రభువు కోరిక ఇదే ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. ఈనాడు ప్రియులారా వాక్యమంతా కూడా యేసయ్యే మార్గం, యేసయ్యే గమ్యం. నేనే మార్గము, నేనే గమ్యము. నీ మార్గం ఎవరు? నీ గమ్యం ఎవరు? నీ గమ్యం ఏంటి? ఈ లోకమే గమ్యమా? కొంతమంది గమ్యం ఏంటంటే, ఆ రోజున బిర్యానీ తినటం, ఆ రోజున బుడ్డి తాగటం. కొంతమందికి గమ్యం ఏంటంటే, ఈ లోకములో ఇన్ని సంపాదనలు చేర్చుకోవటం. బ్రతకాలి, కావాలి, కానీ అదే శాశ్వతం కాదు. కొంతమంది గమ్యం ఏంటంటే, ఒక డాక్టరేటు, ఒక బాగా చదువుకోవటం మంచిదే, కానీ అదే శాశ్వతం కాదు. అది నువ్వు కట్టుకొని పోలేవు. గొప్ప గొప్ప మేధావులు కూడా మతి స్థిమితం లేకుండా అయినటువంటి వారు ఉన్నారు. మరి నీ గమ్యం ఏంటి? ఆయన్ని చేరుకోవాలి. ఫిలిప్పు గారు ఒక మాట అంటారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని చూపుము, అది చాలు. ఇంకా ఈ పదంలో చాలా గొప్ప మర్మం దాగి ఉందండి. షో us the Father and that's enough for us. నాకు ఇక చాలు, తండ్రిని చూస్తే చాలు, తండ్రిని చేరుకుంటే చాలు, ఆ యేసుని చేరుకుంటే చాలు అన్నాడు. దానికి ప్రభు వివరణ ఇస్తున్నాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. నేను నా తండ్రి వేరు కాదు, నేను నా తండ్రి ఒక్కటే. ప్రియ బిడ్డ, నీ కోరిక ఏమై ఉండాలి అంటే, ఆ దేవుని చేరుకోవాలి, ఆ యేసుని చేరుకోవాలి. ఆయనే నా మార్గమై ఉండాలి. యేసే నా మార్గం, యేసే నా గమ్యం, ఆయనే నా సర్వస్వం. ప్రభువుని వేడుకుందాం పిల్ల. ఉత్థాన కాలంలో ఉన్న మరవద్దు. మరణాన్ని గెలిచిన యేసయ్య శాశ్వత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నిత్య జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ క్రైస్తవుడా, ఇదే మనకి అత్యంత ప్రధానమైనటువంటిది, ఆయన చేరుకోవటం. నువ్వు ఈ లోకంలో జీవించటానికి, మనగలగటానికి పని చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, వివాహం చేసుకో, పిల్లలను గాను, అన్నీ ఓకే, తప్పులేదు.
అవి చెయ్యొద్దు అంటల్లా దేవుడు. కానీ అవి చేస్తున్నప్పుడు నీతివంతంగా ప్రవర్తించాలి, యేసయ్య మార్గంలో నువ్వు జీవించాలి. అది ముఖ్యం. నువ్వు ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఒక పని చేసుకోవాలి, ఒక కష్టపడాలి, ఒక వ్యాపారం చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవన్నీ కావాలి, కాదంటల్లా నేను అస్సలు ఎక్కడా కూడా. కానీ ప్రియులారా, దానిని యేసయ్య కోరుకున్న విధంగా మనం చెయ్యాలి. యేసయ్య మార్గం, నేనే మార్గం అన్నాడు చూడండి, ఆయన మార్గములో మనం చెయ్యాలి. ఆయనే మన గమ్యస్థానమని మరువకుండా మనం జీవించాలి. ఎప్పుడైతే మన గమ్యాన్ని ఆయనగా పెట్టుకుంటామో, ఆయన వలె ఉంచుకుంటామో, ఆయన్నే ఉంచుకుంటామో, ఈ దారిలో మనం చేసే ఈ పనులన్నిటినీ కూడా సత్యవంతులముగా, ధర్మవర్తనులుగా మనం చేస్తాం. శ్రమలుంటాయి, బాధలుంటాయి, కానీ ప్రభు అన్నాడు కదా, ఇరుకైన మార్గం కదా, కష్టాలుంటాయి, కానీ గమ్యాన్ని చేరుకునేది నీవే. దానికోసం ప్రయాసపడదాం, దానికోసం ప్రార్థన చేద్దాం, తలలో ఉంచి వేడుకుందాం. దేవా, మమ్మ నడిపించే నాయకుడివై నీవు ఉండండి, గమ్యం చేర్చేటువంటి దేవుడివై మీరు ఉండండి. ఈ ప్రయాసలో, ఈ ప్రక్రియలో ఈ లోకపు ఆశలకి మేము లొంగిపోకుండా, ఈ లోకపు ఆశలు లొంగిపోయి మేము పాపములో నాశనం అయిపోకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. యేసురాజా, ఈ రోజున మాకు మీరు జీవిత సత్యాన్ని నేర్పిస్తున్నారు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును నిత్య జీవితాన్ని, పరలోక తండ్రిని చేరుకోలేడు అని పలుకుతున్నాను. ప్రభువా, నిన్ను అనుసరించటానికి, నీ మార్గంలో నడవడానికి, కడన నిన్ను చేరుకోవడానికి మాకు కనువిప్పు కలిగించండి. నీ ఆత్మవరములతో మమ్మల్ని నింపండి, నీ అభిషేకాన్ని మాకివ్వండి. ఈ లోకంలో జీవిస్తున్న మాకు ప్రభువా, నీ కృప, నీ శక్తి, నీ దీవెన లేకుండా మేము నిన్ను చేరుకోలేమయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఆ గమ్యమైన నిన్ను, ఆ పరలోక తండ్రిని మేము చేరుకోలేం. నీ మార్గంలో మేము నడవలేం. మా చెయ్యి పట్టి నడిపించయ్యా. పేతురు గారు మునిగిపోతుండా ఏ విధంగా నీవు చెయ్యి పట్టి పైకి లేపావో, అదే విధముగా ఈ లోకమనే సముద్రములో, నాయన పాపమనే సముద్రములో మేము మునిగిపోతుండగా మమ్మల్ని చెయ్యి పట్టి పైకి లేపు తండ్రి. నీ ఆత్మతో అభిషేకించు. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ అభిషేకముతో నింపండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధాన, నిజమైన శాంతిని నెలకొల్పండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత, పిల్లలు, తల్లిదండ్రులు, బంధుమిత్రాదుల మధ్యలో సఖ్యత ఏర్పాటు చేయండి. లోకం బహుభయంకరంగా ఉంది. ఈ లోకమే శాశ్వతమన్నట్లుగా జీవిస్తున్నారు చాలామంది. కనువిప్పు కలిగించండి. హృదయ పరివర్తన, మారు మనస్సును అనుగ్రహించండి. పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి మా శక్తి మాకు సరిపోదు తండ్రి, నీ శక్తి మాకు కావాలి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఎంతో ఆశతో ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ ఫాదర్ గారు చేసే ప్రార్థన ఫలితంగా మాకు దేవాని కృప కావాలి అని అడుగుతున్నారు, వారందరి తలంపులను మీరు దీవించండి తండ్రి. ఉద్దేశాలను ఆశీర్వదించండి. ఈ వీడియో క్రింద ఎవరైతే ఆశతో మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని. ప్రభువా, ఈ పరిచర్య ఎంతో ఖర్చుతో కూడుకున్న పరిచర్యకి ఎవరైతే సహాయాన్ని అందిస్తున్నారో వారిని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.